మన దగ్గర అయితే వాసన వస్తుంది, మనకు తెలుస్తుంది ఇదేదో మెడిసిన్ తయారు చేసే కంపెనీ అని. వేరే దేశాలలో అట్లా లేదు, యూరోప్లో లేదు, యూఎస్లో లేదు, చాలా దేశాల్లో లేదు, చైనాలో లేదు, అసలు గొట్టం నుంచి పొగరాదు. సో మనం గా మాత్రం టెక్నాలజీ మనం పెట్టుకోలేమా, పెద్ద ఇష్యూ అని చెప్పి ఐఏఎస్ అధికారుల బృందాలను తింపిన నేను అనేక దేశాలకు తింపి పంపించి, హైదరాబాద్లో ఫార్మా ఉంది కాబట్టి హైదరాబాద్ యొక్క లార్జర్ ఇంట్రెస్ట్లో ఫ్యూచర్ దృష్ట్యా ఫార్మాను కాపాడుకోవాలి, ఆ ఎక్కువ పోనీయద్దు, ప్లస్ ఈ కాలుష్య భారం నుంచి ప్రజలను రక్షించుకోవాలి. ఎట్లా అంటే జెడ్ఎల్బీ అని వచ్చింది, జీరో లిక్విడ్ బేస్ అని. ఆ డిశ్చార్జ్ ఏదైతుందో దాన్ని మొత్తం జీరో లిక్విడ్ చేస్తారు, ఇంకా కాలుష్యం కాదు, ఏం చెడిపోదు, వీళ్ళకి ఇబ్బంది ఉండదు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ఫుల్గా ఉంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్నాయి చాలా కంపెనీలు, యూరోప్లో ఉన్నాయి, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అవసరం, ప్రతి దేశానికి అవసరమే. అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా పెడదాం దాంట్లో అని చెప్పి ఫార్మా ఇండస్ట్రీకి తెచ్చినాం. 2 హెలికాప్టర్లు తీసుకొని ఆ ఫార్మా బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నేనే స్వయంగా పెట్టుకుని పోయి ఆ ముచ్చర్ల కాడ పోయి తీసుకుపోయి చూపించి ఈ ప్లేస్ బాగుంటుంది కదా అంటే బాగుంటుందని చెప్తే దాన్ని ఫైనల్ చేసి చాలా కష్టపడి 5-6 సంవత్సరాలు పర్సూ చేసి రైతాంగంతో ఘర్షణ పడకుండా ఒక 20,000 ఎకరాలు పెట్టుకొని చేస్తే 14,000 ఎకరాల పైచీలకు వరకు 14,000 నెట్ వచ్చింది ప్రభుత్వానికి. 14,000 ఎకర్స్ ఆల్రెడీ అక్వైర్డ్ బై గవర్నమెంట్. చాలా ఎంఓయూలు జరిగినాయి, అన్నీ జరిగినాయి, మన లోకల్ వాళ్ళు రెడీ ఉండి. అయితే పర్టికులర్లీ జీడిమెట్ల, చర్లపల్లి వీళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఆల్టర్నేటివ్ స్థలం మంచిగా ఇస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం, ఈ బాధ మాకెందుకు, ప్రజలతో కూడా ఈ బదనాం ఎందుకు, ఆడ పెట్టుకుంటాం. పెట్టి కామన్ అఫ్లియంట్ ప్లాంట్స్ పెట్టి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి దాన్ని ప్రభుత్వ నిఘాలోనే ఈ రసాయనాలు వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు ఎటుపడితే పంపకుండా ఆ నియంత్రణలో జరగాలని చెప్పి పెట్టుకున్నది ఫార్మాసిటీ. దానికి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చినాం. హైదరాబాద్ మొత్తం ఫార్మాను ఒకటే దగ్గర తీసుకుపోయి పెట్టాలి, అక్కడ ఫార్మా సిటీ కట్టాలి, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పొద్దాకి ఇటు అటు తిరిగేటువంటి అవసరం లేకుండా మంచిగా బ్రహ్మాండమైన సిటీ రావాలి, వచ్చే సిటీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అని చైనాలో నేను చైనా పోయినప్పుడు చూసినట్టు అది 70,000 ఎకరాలు వాళ్ళది, చాలా హ్యూజ్ ఫ్యాక్ట్. మనకి ఒక 20,000 ఎకర్స్ అయితే మస్తు అవుతుందని చెప్పి మేము తీసుకొని చేసినాం. మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేసినాం ఆ పక్కనే, వీటన్నిటి దృష్ట్యా పెట్టుకొని. అంటే మేము ఒక పద్ధతి పెట్టుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసినాం. చేస్తే ఇప్పుడు దాన్ని ఏందండి దందా, ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బా అన్న. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి బ్రోది జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్నీ కావు, అందరికి కావు. ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి? బెంగాల్ కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, మనకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు మద్రాసు ఉంది, ఢిల్లీ కోర్స్ ఢిల్లీ. వేరే రాష్ట్రాలకు లేవు కదా, 28 రాష్ట్రాలకు ఉండయి. సో ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మాసిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులు వేసిపోవాలి, ఇక్కడ ఉన్న దాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తోక సిటీ. ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. మీరు పరిశీలనగా చూస్తే, పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం. గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి. ఇప్పటికి 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు. గంత నియంత్రణ లేదా, గంత తెలివి లేదా? ఒక గట్టి అధికారిని పెట్టి గట్టి చర్య తీసుకోరాదా? ఏందో చేస్తాము, నీ ఫ్యూచర్ సిటీ, తోక సిటీ, ఈ పోరగాళ్ళని చేస్తారు. తర్వాత ఫార్మా సిటీలో ఆ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీకి మాత్రమే వాడతాము. కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? లేదు ఫార్మా సిటీ ఉంటుంది. మళ్ళీ ఆడ 3,000 ఎకరాల్లో వాడేవాడు అంబానా, సల్మాన్ ఖానా, ఎవడో వంతారను బొంతారను పెడతారు.
ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట. ఎందుకు జూ పార్క్ అమ్ముకతో పుట్టానిక? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు? మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే మేము ఉన్నప్పుడు, ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే. ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా? ఏం జరుగుతుంది అసలు? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇదేం పోతున్నా. సో ఇట్లా అది ఏందో నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబందీ దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు, ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఈపాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరైనా వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి? ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే, భోపాల్ ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్, అదే ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా, దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్. నేను భోపాల్లో పెడతా బాయ్ సాబ్ జర వచ్చిపోను అని ఖచ్చితంగా ఊరికే బతిమాలితే, ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకొని అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానండి మమ్మల్ని అంటే, ఎందుకు చేస్తాడమంటే ఆయన అదొకటితోటి మాట్లాడి ఎక్కువ చేసుకుంటుండే బాగా అంటే, నువ్వు కూడా దాంట్లాడు గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజేనా ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకు ఎంఓయూ చేసి పడేసారు. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి మొన్న 14 లక్షల కోసం చేసింది కాదమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు. ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే, ఓ సో బోగసాయి సాబా ఆమె నేను అతను ప్రామిస్ చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేదా సార్ అంత వాటిదా గ్యాసు అంటే, ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుంది. ఏమి లేదు, వడ్డీదే గ్యాసు. మొన్న వీలైతే చెప్పి 5 లక్షల, నువ్వు కొంచెం తగ్గించి చెప్తున్నావు. నేను పేపర్లో చూసింది 575. ఇట్లా ఇది ఏమి ట్రంప్ ఓడి గింపి ఇదంతా ఏం పంచాయతీ? ఇట్లా ఇట్లా ఈ మోసాలు చేసి ప్రజలను ఎంతకాలం పంచిస్తారు? రియల్గా కాంక్రీట్ టర్మ్స్లో రియల్గా రావాలి, కృషి చేస్తే నిజంగా తండ్రాడాలి. మా గవర్నమెంట్ వచ్చిన నాడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉండేనండి. మేము దాన్ని 2,47,000 దాకా తీసుకుపోయినాం. స్టెప్ అప్ చేసుకుంటూ వాటిని నరికితే గాలిలో మాటలు చెప్తే వస్తాయా? మేము బిజినెస్ మీట్లు పెట్టలే, కాంక్లేవ్లు పెట్టలే, ఏం లేదు, పరదాలు కట్టలే. బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు. నేను చెప్పిన అప్పుడు ఒక ఆయన ఉండే పాప, ఆయన చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయ్యిండు.
ఆయన పేరే ఉండే మాధవరావు అల్లుడు ప్రదీప్ చంద్రకు చెప్తే ఆయన పాలసీ తయారు చేయమని చెప్తే తెప్పించండు పాపం, చాలా దేశాలకు తెప్పించండు. ఒక 50 సార్లు రిజెక్ట్ చేసిండు. ఇట్లా కాదు, నాకు కాంక్రీట్ కావాలి, ఇంకా మంచి కావాలని చెప్పి చాలా కష్టపడి చేసిండు. ఐ మస్ట్ అప్రిషియేట్ హిమ్. ది బెస్ట్ పాలసీ వాజ్ బ్రాట్ ఇన్. తెచ్చిన తర్వాత కూడా ఎట్లుంటుందంటే, ఒక కంపెనీ వాడు వచ్చిండు, ఫాక్స్కానా ఆ మహారాష్ట్రలో కొట్టుకుపోయింది. ఫాక్స్కాన్ అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ వాస్తవానికి. ఇదేవి తయారు చేస్తారు, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఎలక్ట్రానిక్స్లో ఉన్నాడు. చాలామంది ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దాంట్లో, 1000 మందికి. సరే వస్తే మనకు కూడా లాభం జరుగుతుంది, వాని ఎంబడి మస్తు దాంట్లో అన్నాం. ఆల్మోస్ట్ వచ్చిండు, 90% వచ్చిండు. మీ పాలసీ బాగుందని అప్రిషియేట్ చేసి అన్ని చేసిండు. యాళ్ళకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలు వానికి నగదు ఇన్సెంటివ్ ఇస్తాను, వాడు కొట్టుకుపోయాడు. 3000 crores ఎదురిస్తేనే నీకు డబ్బులని తీసుకుపోయాడు. అప్పుడు మనకు అంత కెపాసిటీ లేకుంటే సరే రియల్ ట్రై చేస్తే, కాంపిటీషన్ ఉన్నప్పుడు ట్రై చేస్తే కొన్ని సందర్భాలు జరుగుతాయి, కొన్ని జరిగాయి. ఉన్నాడు తెలుసు, కట్టండి కదా, నడుస్తుంది కదా, ఫ్యాక్టరీ స్టార్ట్ కూడా అయింది కదా ఆల్రెడీ. సో అట్లా రియల్ ఎఫర్ట్ చేస్తే కొంత జరిగేటువంటి ఆస్కారాలు ఉంటాయి. ఇప్పుడు వెల్స్ పన్ కానీ, వరంగల్లో వస్తున్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్లో కైటెక్స్ కానీ, చాలా వాళ్ళు ఎంబడివాడి తనలాడి తిప్పలవాడి అది చేసి పట్టుకొస్తే ఓటి సమకూరుకుంటూ పోతుంటుంది. కానీ వట్టి హైప్ క్రియేట్ చేసి మందిని మోసం చేసి ఎన్ని రోజులు ఇస్తుంది? ఆత్మవంచన, ప్రజావంచన. ఏమైనా వస్తుందిరా బాబు అంటే ఏమి రాదు. ఈ గ్యాస్ల ప్రజలను పెట్టి ఇప్పుడు ఇస్తాన 2500 దిక్కు లేదు మహిళలకు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం. కాంగ్రెస్ మంత్రులంతా ఒకటే పాట పాడు, ఏమి ఎట్లా చేస్తావా 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను? నీ దగ్గర ఉంటేనా? ఉన్న రెవెన్యూ పీకింది రాష్ట్రాన్ని, లోపలికి అయిపోయింది. మేము ఉన్నప్పుడు గ్రోత్లో 50% లేదు. అసలు మీ గ్రోత్ గురించి అవగాహన ఉందా? ఒక్కొక్క రూపాయి కూడబెట్టాలి, ఎట్ట తీసుకుపోవాలి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఎంతమంది టెంప్ట్ చేసినా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు, ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచాలి నేను 4 ఏళ్ళ దాకా. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. ఉల్టా నేను వాళ్ళని పిలిచి మీకు ఏం కావాలి, రియల్ ఎస్టేట్ బాగా మంచిగా చేసుకుపోవాలి, హై క్లాస్ రావాలి అంటే ఎట్లా? హైదరాబాద్లో కూడా స్కై లైన్ రావాలని చెప్పి 3 ఏళ్ళు తిప్పలవాడానండి నేను, 3 years. ఎందుకంటే స్కై లైన్ రావాలని మట్టి నోటి మాట అంటే రాదు, దానికి కూడా ఎక్కువ కావాలి. ఆ 50 అంతస్తులు 60 అంతస్తులు మీదకి పోయి కట్టేటువంటి ఆ క్రేన్ ఆపరేటర్లు, క్రేన్ డ్రైవర్లు, దానికి సంబంధించిన సరంజామా అంత ఉంటుంది. ఆ ఎక్కువ వస్తే ఆ స్కై రైజ్ వస్తుంది. ఆ ఎక్కువ తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రాజభవన్ పక్కనే గేట్ పక్కన ఒకటి ఉంటుంది చూడండి, కాదు ఒక టవర్ ఉంటుంది ఒకటి. నేను అప్పుడు నేను పోతుంటే ఈ పునాది తీసిండు, మంచి స్పాట్ ఇది, వాటర్ ఫ్రంట్ ఉంటుంది హుస్సేన్ సాగర్. అతను చెప్పుండే మనం స్కై లైన్లో భాగంగా ఇద్దాము, 50 అంతస్తులకు ఇద్దామని చెప్పి ఆగమంటే ఆయన ఎవరో రాజుగారు ఆగలే, ఆయన గతగా కట్టుకున్నాడు పాపం. ఇట్ టుక్ మీ 3 years టు బ్రింగ్ స్కై లైన్ టు హైదరాబాద్. మేము ఒక పద్ధతికి పోయినాం, సిస్టమ్ చేసినాం, ఓపికతోని చాలా సిన్సియర్గా మంచి పద్ధతితోని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక క్రమ పద్ధతిలో పోయినాం. గట్టుంటుంది పద్ధతి. కానీ 4 ఫీజు తీసినాం, 4 10% ఏదో ఫీజు ఉండి తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి పోవాలి సార్, ఈ ఫీజు ఏమో కానీ ఆ ఫీజు ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పారు. అది తీసేవతల పడేసినాం. అది తీసేసినాం, ఆర్డీఓ దగ్గర పోయే అవసరం లేకుండా కూడా చేసినాం. ఇప్పుడు అదొక ఫీజు. ఆ ఫీజుతో ఏమైంది, ఆయనతో పీకింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గంగలు కలిసింది. మేమేమో ఆనాడు నిజంగా చెప్తున్నా, చాలా సంతోషంగా చెప్తున్నాను నేను, భూముల ధరలు పెంచినాం తెలంగాణలో, ప్రజా ఆస్తులు పెంచినాం, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం. 4 ఎకరాల నోడు ధీమాతో ఉండే తెలంగాణలో. కొద్దిగా డాంబర్ రోడ్డు అంటుకునే 4 ఎకరాల నోడు 50 లక్షల కాడికి అమ్మితే నాకు 2 కోట్ల శ్రీమంతుని అని చెప్పుకున్నాడు కాలర్ ఎగరేసుకొని. ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు? కుప్ప ఊలిపోయినాయి. ఇంట్లో అమ్మాయి పెయింట్ ఉంటే ఒక ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కులేదు సార్ అని కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు. ఇవాళ లేదు.
ఒక ఎకరా కూడా అమ్ముడుపోతలేదు, ఇప్పుడు కొంటలేడు. దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడ్డమైన ధరలకు అమ్ముకోవాలి. సో ఈ అరాకిరి మాటలు చెప్పి అడ్డమైన హామీలన్నీ ఇచ్చి నీకు చేసాదగాక కేవలం రాజకీయ అధికారమే మా లక్ష్యం అనే పద్ధతిలో ఇచ్చి ఇలా ప్రజలను వంచి అటు రైతాంగాన్ని నేర్పిస్తున్నారు, పేద ప్రజలు నేర్పిస్తున్నారు, పేద విద్యార్థులు నేర్పిస్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నేర్పిస్తున్నారు. పచ్చి అబద్ధాలు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నావా? కావు ఉతికింది కదా, ఈ చెంప ఆ చెంప వాయించింది కదా. ఎంత కడుతున్నారు? తీసుకున్న అప్పులు ఏంటంటే 2,90,000 కోట్లు మొత్తం కలిపి చెప్పారు కదా చాలా స్పష్టంగా. సో ఇట్లా ఇవన్నీ వాస్తవాలు ఒక పక్కకుంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఒక మనిషిని మాట వేరు. పొద్దా కాదే కదా, నా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట, నువ్వు కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకో కాడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు, అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది, అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు. సో కాబట్టి ఏదేమైనప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిద్రపోనీయం. మా హక్కుల పరిరక్షణకు ఒక డ్రాప్ తక్కువైనా కూడా ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ వాట్ ఎవర్ కాస్ట్, టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం. మీరు ఏం ఊరుకో ఏం చేసుకో, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.